హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, నేను ఒక వర్కింగ్ ఉమెన్ని. సండే వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను అనమాట, నా డైలీ రొటీన్. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, నేను బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేశాను, జాబ్ చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, నాకు ఇద్దరు కిడ్స్ ఉన్నారు, ఒక పాప ఒక బాబు. బాబుకి 4 years, పాపకు 6 years. ఫ్రెండ్స్, చిన్నపిల్లలతో జాబ్ చేయడం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్. తన పేరు లాస్య. తను యూకేజీ కంప్లీట్ అయింది, నెక్స్ట్ స్కూల్స్ తీస్తే ఫస్ట్ క్లాస్కి వెళ్తుంది ఫ్రెండ్స్. వీడి పేరు అభిరామ్, 4 years. స్కూల్ కంటే వెళ్ళాడు ఫ్రెండ్స్ వీడు. ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ ఓల్డ్ ఛానలే. అంతకుముందు నేను ఎడ్యుకేషనల్ వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని అనమాట. ఎడ్యుకేషనల్ ఛానల్కి వ్యూస్ ఏం రావట్లేదు ఫ్రెండ్స్, ఎక్కువగా వ్లాగ్స్ ఇవే సక్సెస్ అవుతున్నాయి. ఎడ్యుకేషన్ ఛానల్ కొంచెం కష్టంగా ఉంది యూట్యూబ్లో. సో అందుకని నేను ఇప్పటి నుంచి వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు కర్రీ వచ్చేసరికి పిల్లలు టమాటా కోడిగుడ్డు కూర చేయమని అడిగారు ఫ్రెండ్స్ పాప. సో అందుకని చెప్పి ఎగ్స్ బాయిల్ చేసి టమాటా కూర చేస్తున్నాను. ఆ ఎగ్స్ అట్లాగా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసరికి తింటున్నారు ఫ్రెండ్స్. మామూలుగా ప్లెయిన్ ఎగ్ బాయిల్ చేసిస్తే అస్సలు తినరు వీళ్ళు. సో అట్లా చేసి ఇచ్చేసరికి ఇద్దరు ఎగ్ తిన్నారు. మొబైల్ చూస్తూ తింటున్నారు ఇద్దరు. ఇంకా వాళ్ళకి ఎగ్ ఇచ్చేసి నేను మళ్ళీ కూర స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. టమాటా కర్రీ, ఆనియన్స్ వేసి నేను టమాటాలు కట్ చేయకుండా మిక్సీ పట్టాను ఫ్రెండ్స్, ప్యూరీ లాగా. ఈ ఎగ్ కర్రీకి బాగుంటుంది గ్రేవీ లాగా అని చెప్పేసి అట్లా చేస్తున్నాను ఫ్రెండ్స్. టమాటా ఎగ్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంకా టుడే సండే కాబట్టి ఇంకా క్లీనింగ్ సెక్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ అవంతా క్లీన్ చేయాలన్నమాట. పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు, బయట అయితే చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్. మేముండే విలేజ్లోనే అమ్మ వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. వీడైతే ఇంకా అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాడు. పాప అయితే ఇంట్లోనే ఉంటుంది, బాబు మాత్రం అక్కడికి వెళ్ళకుండా ఉండడు అనమాట. ఎంత ఎండ అయినా సరే వాడు వెళ్ళి మళ్ళీ అక్కడన్నా ఉంటాడంటే ఉండడు, అక్కడికి ఇక్కడికి వాడు తిరుగుతూ ఉంటాడు. ఆ పెద్ద బాబు మా అన్నయ్య కొడుకు అనమాట, వాడిని తీసుకొని వెళ్తున్నాడు అమ్మ వాళ్ళ ఇంటికి. పాప వచ్చేసరికి ఇంకా కూర్చొని ఆడుతూ ఉంది, అవన్నీ పెట్టుకొని ఆడుతుంది ఫ్రెండ్స్. వీడు వెళ్ళి మళ్ళీ వచ్చేసాడు, ఒక 1 hourకి మా అమ్మని తీసుకొని వచ్చాడు ఫ్రెండ్స్. ఎంత చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో, బయట అసలు ఒక్కరు కూడా లేరు. అయితే ఇంకా మిక్సీ క్లీన్ చేస్తున్నాను. మిక్సీ క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ ఈరోజు. ఫ్రిడ్జ్ నేను క్లీన్ చేసేది, షూట్ చేయలేదన్నమాట. కంప్లీట్ అయిన తర్వాత పాప వచ్చి నేను క్లీన్ చేస్తానని చెప్పి చేస్తుంది. తను ఇప్పుడే అన్ని ఇంట్లో పని నేర్చుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. చూడండి ఎలా క్లీన్ చేస్తుందో. ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 4 అయింది ఫ్రెండ్స్. ఇంకా వాడు మా అన్నయ్య కొడుకు, ఇద్దరు కలిసి క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు అనమాట. వాడికి సరిగా రాదు ఫ్రెండ్స్, అభిరామ్కి. వాడు ఆడడం ఇంకొకరిని ఆడనివ్వడు ఫ్రెండ్స్. ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా కొంచెం ఎండంతా తగ్గేసరికి 6 అయింది ఫ్రెండ్స్. అప్పుడు ఇప్పుడు కనిపిస్తున్నారు జనాలు బయట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.